కాసేపట్లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. ఉదయం 10:30 సభ ప్రారంభం కానుంది. మొదటి రోజు అరగంటలోపే సమావేశం జరగనుంది. ఆ తర్వాత బీఎస్సీ మీటింగ్ ఉంటుంది. అందులో చర్చించి ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. ఇవాళ సభలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ప్రకటన చేయనున్నారు ముఖ్యమంత్రి. ఇక అసెంబ్లీ వింటర్ సెషన్లో పలు కీలక చట్టాలను తీసుకురావాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో కొత్త ఆర్ఓఆర్ 2024 కూడా ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీనిపై అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి మేధావులు, రైతుల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. దానికి తగ్గట్టు డ్రాఫ్ట్లో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. గ్రామానికో రెవెన్యూ సంబంధిత అధికారిని నియమించడం, సరిపడా సర్వేయర్ల నియామకం చేపట్టడం వంటి వాటిపైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. కాసేపట్లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. ఉదయం 10:30 సభ ప్రారంభం కానుంది. మొదటి రోజు అరగంటలోపే సమావేశం జరగనుంది. ఆ తర్వాత బీఎస్సీ మీటింగ్ ఉంటుంది. అందులో చర్చించి ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. ఇవాళ సభలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ప్రకటన చేయనున్నారు ముఖ్యమంత్రి. అసెంబ్లీ వింటర్ సెషన్లో పలు కీలక చట్టాలను తీసుకురావాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో కొత్త ఆర్ఓఆర్ 2024 కూడా ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లో ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీనిపై అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి మేధావులు, రైతుల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. దానికి తగ్గట్టు డ్రాఫ్ట్లో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. గ్రామానికో రెవెన్యూ సంబంధిత అధికారిని నియమించడం, సరిపడా సర్వేయర్ల నియామకం చేపట్టడం వంటి వాటిపైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాసేపట్లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. ఉదయం 10:30 సభ ప్రారంభం కానుంది. మొదటి రోజు అరగంటలోపే సమావేశం జరగనుంది. ఆ తర్వాత బీఎస్సీ మీటింగ్ ఉంటుంది. అందులో చర్చించి ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. ఇవాళ సభలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ప్రకటన చేయనున్నారు ముఖ్యమంత్రి. అసెంబ్లీ వింటర్ సెషన్లో పలు కీలక చట్టాలను తీసుకురావాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో కొత్త ఆర్ఓఆర్ 2024 కూడా ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీనిపై అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి మేధావులు, రైతుల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. దానికి తగ్గట్టు డ్రాఫ్ట్లో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. గ్రామానికో రెవెన్యూ సంబంధిత అధికారిని నియమించడం, సరిపడా సర్వేయర్ల నియామకం చేపట్టడం వంటి వాటిపైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. కాసేపట్లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. ఉదయం 10:30 సభ ప్రారంభం కానుంది. మొదటి రోజు అరగంటలోపే సమావేశం జరగనుంది. ఆ తర్వాత బీఎస్సీ మీటింగ్ ఉంటుంది. అందులో చర్చించి ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. ఇవాళ సభలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ప్రకటన చేయనున్నారు ముఖ్యమంత్రి. అసెంబ్లీ వింటర్ సెషన్లో పలు కీలక చట్టాలను తీసుకురావాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో కొత్త ఆర్ఓఆర్ 2024 కూడా ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీనిపై అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి మేధావులు, రైతుల అభిప్రాయాలు, సూచనలు తీసుకోనున్నారు. దానికి తగ్గట్టు డ్రాఫ్ట్లో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. గ్రామానికో రెవెన్యూ సంబంధిత అధికారిని నియమించడం, సరిపడా సర్వేయర్ల నియామకం చేపట్టడం వంటి వాటిపైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఇక సమగ్ర కులగణన సర్వే పైన ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించనుంది. ఇప్పటికే కులగణన వివరాల సేకరణ పూర్తయింది. డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావస్తోంది. దీంతో కులగణన వివరాలను అసెంబ్లీలో ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపుపైన, పంచాయతీ ఎన్నికలు వంటి వాటిపైన చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఏడాది పూర్తయింది. ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చర్చ పెట్టనున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ, రైతు భరోసా, ఏడాది రైతు సంక్షేమం పైన డిస్కస్ చేయనున్నట్లు సమాచారం. రైతు భరోసాపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ అన్ని జిల్లాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి నివేదికను రెడీ చేసింది. దీనిపై అసెంబ్లీలో చర్చించి విధి విధానాలు ఖరారు చేయనున్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన, రైతు భరోసా, రుణమాఫీ, కాంగ్రెస్ హామీలు, గ్యారంటీలపై ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ రెడీ అయ్యాయి. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు, లగ్జర్ల ఘటన వంటి అంశాలపైన చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. మరోవైపు సమావేశాల్లో 2 కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టనున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, రికార్డ్స్ ఆఫ్ రైట్స్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గతంలో 2 వరకు సంతకం ఉన్న వారికి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండేది. అయితే ప్రభుత్వం దీన్ని సవరించి 3 పిల్లలున్నా పోటీ చేసే అవకాశం కల్పించనుంది. అసెంబ్లీ గేట్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదానీ, రేవంత్ ఫోటో ఉన్న
టీ షర్ట్లు వేసుకొని వచ్చారు. టీ షర్ట్లపై అదాని రేవంత్ బాయి బాయి అని రాసి ఉంది. అయితే టీ షర్ట్లపై అభ్యంతరం తెలిపారు పోలీసులు. టీ షర్ట్లు తీసివేస్తేనే లోపలికి వెళ్లనిస్తామని చెప్పారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, అసెంబ్లీ వింటర్ సెషన్ స్కెడ్యూల్ ఏంటి? స్రవంతి, మరికొద్దిసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలకమైనటువంటి చట్టాలు, తర్వాత సవరణకు సంబంధించి కొన్ని నివేదికలకు సంబంధించి దాని మీద చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరికొన్ని బిల్లులకు సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఉంటున్నది. అయితే ఇప్పటికే మనకు ఈ రెవెన్యూ శాఖకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే కొన్ని మార్పులు తీసుకొచ్చారు. తర్వాత ధరణి వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి దాని మీద ఒక ప్రత్యేకంగా కమిటీ నియమించి అక్కడ ఈ ధరణి వల్ల ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, దీనివల్ల మేజర్గా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, సో వీటన్నింటి కూడా పూర్తి స్థాయిలో మనము సొల్యూషన్ కావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో అధ్యయనం చేశారు, కొన్ని సూచనలు కూడా చేశారు. ఆ సూచనల ప్రకారమే రైతులకు ఇబ్బంది కాకుండా ఎవరైతే ఈ భూ సమస్యలతోని అధికారుల దగ్గరికి వెళ్తారో అధికారుల దగ్గర ఎలాంటి సమస్యలు క్రియేట్ కాకుండా వీలైనంత తొందరలో ఆ సమస్యలకు పరిష్కారం దొరికే విధంగా కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తయింది. సో కొత్త ROR చట్టాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఉంటుంది. వీటితో పాటు ఇక గ్రామ పంచాయతీలకు సంబంధించి కొన్ని ఏదైతే ఈ ORR చుట్టూ గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించి కొన్ని మున్సిపాలిటీలో మరికొన్ని ఈ GHMCలో ఈ వాటిని ఏదైతే విలీనం చేశారో దానికి సంబంధించి దాని మీద కూడా ఆ చట్ట సవరణకు సంబంధించి ఆ బిల్లు మీద కూడా చర్చించి దాని మీద కూడా ఈ అసెంబ్లీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దానికి సంబంధించి ప్రాసెస్ కూడా పూర్తయింది కాబట్టి దాని మీద కూడా చర్చించే అవకాశం అయితే ఈ అసెంబ్లీలో ఉంటుంది. ఇక గ్రామ పంచాయతీలకు సంబంధించిన దాని మీద కూడా ఇప్పటికే ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించిన దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. తర్వాత ఇక ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ ఆలస్యం అవుతుంది. సో దాని మీద ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నది, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇందులో మేజర్గా ఇంకోటి ఏంటంటే గతంలో ఇప్పటివరకు ఉన్న దాంట్లో ఈ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉన్న వాళ్లకు ఈ సర్పంచ్గా నిలబడేందుకు అర్హత లేకుండే, కానీ ఈసారి దాన్ని సవరించారు. ముగ్గురు పిల్లలున్న సర్పంచ్గా పోటీ చేసే విధంగా అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ సవరణకు సంబంధించిన దాని మీద కూడా చర్చించే అవకాశం అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఉంటుంది. ఇక ఇప్పటికే ఈ ఆల్రెడీ ఈ ఏదైతే ఇంటింటి కుటుంబ సర్వే కొనసాగింది, దానికి సంబంధించి సర్వే కూడా పూర్తి చేశారు. తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ బీసీలకు సంబంధించినటువంటి కులగణనకు సంబంధించి కూడా ప్రకటిస్తామన్నారు. కాబట్టి సో ఈ సర్వే ఎంతవరకు వచ్చేది, ఏం చేశారు, ఎంతమంది డీటెయిల్స్ వచ్చాయి, తర్వాత కులగణనకు సంబంధించి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలేంటి, ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలేంటి, ఎప్పటిలోపు పూర్తి స్థాయిలో ఈ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్లకు సంబంధించి ఎప్పటిలోపు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా దీని మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీటితో పాటు ఈ కొన్ని బిల్లులకు సంబంధించి తర్వాత ఈ విద్యుత్తుకు సంబంధించిన దాంట్లో 9వ వార్షిక నివేదికను కూడా ఈ ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక తెలంగాణ తల్లి విగ్రహాన్ని సో ఇవల్ల సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరేట్ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. 1,00,000 మంది మహిళల ఆధ్వర్యంలో ఇది ఆవిష్కరించబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇవాళ జరిగే ఈ ప్రారంభ సమావేశంలో దీని మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. తర్వాత తెలంగాణ ప్రకటన కూడా ఏదైతే తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ ప్రకటన కూడా డిసెంబర్ 9నే ప్రకటించారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇవాళ డిసెంబర్ 9న ప్రకటన, తర్వాత ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా ఇవాళ జరిగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తం 5 బిల్లులు, తర్వాత 2 ఈ వార్షిక నివేదికలకు సంబంధించి ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో వీటి మీద చర్చించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక ఇప్పటి వరకు ఈ 1 ఇయర్ కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు ఏం చేసింది, సో ఎంతవరకు అవి చేరే, ఏ పథకాలు అమలు చేశాము, ఆ పథకాల వల్ల లబ్ధిదారులు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, దానివల్ల ఎట్లాంటి ప్రయోజనాలు వచ్చాయి, సో ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు ఏదైతే ఈ పంట రుణాలకు సంబంధించి మేజర్గా ఈ 1 ఇయర్ కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఎంత ఇబ్బందులున్నా, తర్వాత ఆర్థికపరమైనటువంటి సమస్యలున్నా, తర్వాత అప్పుల్లో ఉన్న రాష్ట్రం అప్పుల్లో ఉన్న
అవేమీ పట్టించుకోకుండా వాటిని ఒక పక్క అప్పులకు తెచ్చిన అప్పుల గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కడుతూనే మరోపక్క ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఏమేమి ఇప్పటివరకు అమలు చేశామో ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళాయి, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా ఇప్పటి వరకు ఈ 1 year కాలంలో ప్రజల కోసం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇప్పటి వరకు ఏం చేశాము, ఇంకా ఏం చేయబోతాం, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా ఇవాళ జరిగే ఈ సెషన్ జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వీటి మీద కూడా చర్చించి ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు చేసిన వాటితో పాటు ఇక ముందు ఏం చేయబోతున్నాం అనే దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక గత ప్రభుత్వ హయాంలో కొన్ని ఏదైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించి అక్రమాలు జరిగాయి అని చెప్పేసి దాని మీద ప్రత్యేకంగా కమిటీలను వేశారు, కమిషన్లను కూడా వేశారు. కాబట్టి ఆ కమిషన్లకు సంబంధించి ఇప్పటివరకు ఎంతవరకు వచ్చింది, ఏ కమిషన్ ఏం చేస్తూ ఉన్నది, దానికి సంబంధించిన రిపోర్టు ఏమున్నది, అందులో ఎవరి పాత్ర ఎక్కువగా ఉండే అవకాశం, ఇప్పటివరకు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టులు ఏంటి, ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి రిపోర్టులు ఏంటి, ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ 1 year కాలంలో ఇప్పటివరకు కాంగ్రెస్ చేసినటువంటి సంక్షేమ పథకాలు, అమలు చేసినటువంటి అభివృద్ధి పథకాలతో పాటు ఇంకా ఏం చేయబోతున్నాం అనే దాని మీద కూడా చర్చించి కొన్ని బిల్లుల పైన సంబంధించిన దాని మీద కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని ఆమోదించే అవకాశం అయితే ఉంటుంది శ్రవంతి.